అనుకోండి, అమ్మో దేవుడు చూస్తున్నాడు కదా, నేను ఈ తప్పు చేయకూడదు కదా అని ఆ తప్పులు చేయటానికి దూరంగా ఉంటారు. కనుక మీకే నష్టము జరగదు, ఎటువంటి ఆ శిక్షలు పడవు, హ్యాపీగా ఉంటారు, లాంగ్ లైఫ్. కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించి లాంగ్ లైఫ్ లేకుండా చిటుక్కని చచ్చిపోతే కదా. కాబట్టి మేడం గారు విష్ చేశారే, హ్యాపీనెస్ అండ్ లాంగ్ లైఫ్, దీస్ టూ ఆర్ డిజర్వ్డ్ బై ఎవ్రీబడి. ప్రతి ఒక్కళ్ళు, ఏ తల్లిదండ్రులైనా ఏమని కోరుకుంటారు, వాళ్ళని దీవించేటప్పుడు ఏమంటారు? దీర్ఘాయుష్మాన్ భవ, అంతేనా? నాకు సరిగ్గా రాదు, అంతేనా? దీర్ఘాయుష్మాన్ భవ. సుబ్రహ్మణ్య గారు, మూర్తి గారు చెప్పాలి, అంతేనా? అది దీర్ఘాయుష్మాన్ భవ అంటే ఎక్కువ కాలం బ్రతుకు నాయనా అని దీవిస్తూ ఉంటారు కదా. సో తల్లిదండ్రులు మంచి ప్రవర్తన కలిగినటువంటి, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. అలాంటి మంచి ప్రవర్తన కలిగినటువంటి పిల్లలుంటే తల్లిదండ్రులు గుండె మీద చెయ్యేసుకుని బ్రతుకుతారు. ఎట్లాగంటే, ఎక్కడో ఏ చెన్నైలోనో ఏ బాంబేలోనో మీరు చదువుకోవటానికి వెళ్ళారు. పెద్దలు అయినాక అలా పెద్ద పెద్ద ఊర్లు వెళ్ళిపోయి చదువుకుంటారు కదా. అప్పుడు అమ్మో నా కొడుక్కి గంజాయి అలవాటు అయిపోద్దేమో, అమ్మో నా కొడుక్కి హెరాయిన్ అలవాటు అయిపోద్దేమో, అమ్మో నా కూతురికి ఏదన్నా చెడ్డ అలవాట్లు అలవాటు అవుతాయేమో అనే భయము ఉండదిక. బా, మా పిల్లలు చాలా భక్తి కలిగిన వాళ్ళు కనుక ఇలాంటి పనులు చెయ్యరు అని అనుకున్నప్పుడు రాత్రి ఫుల్గా నిద్రపోగలుగుతారు. లేకపోతే బాబోయ్